ఏపీలో లిక్కర్ స్కామ్ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావించబడుతున్న వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ లిక్కర్ స్కామ్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఓ పక్క ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్య బాధ్యత రాజశేఖర రెడ్డిదేనని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఈ కేసులో రాజశేఖర రెడ్డి పాత్రపై ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి లిక్కర్ వ్యవహారం మీద పూర్తి నియంత్రణ వహించేవారని, ప్రతి నెల కోట్ల రూపాయల కమిషన్లు వచ్చేవని సిట్ ఆధారాలు చెప్తున్నాయి. ఒక పెద్ద నేతతో కలిసి దాదాపు 1,000 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కారణంగా ఆయనపై నోటీసులు జారీ అయ్యాయి. మొదట 2 సార్లు ఆయన స్పందించలేదు. చివరికి ఈమెయిల్ ద్వారా తనకు లిక్కర్ స్కామ్లో సంబంధం లేదని సమాధానం చెప్పినా సిట్ మాత్రం ప్రత్యక్షంగా విచారణకు రావాలని కోరింది. కానీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కసిరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటీవల కోర్టు విచారణకు కూడా సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. అసలు కసిరెడ్డి ఎవరు? వైసీపీలో అంత తక్కువ సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా అంత నమ్మకస్తుడిగా మారిపోయారు? విజయసాయిరెడ్డి ఆయన పేరు ఎందుకు బయటపెట్టారు? ఆయన బయోగ్రఫీలో ఈరోజు తెలుసుకుందాం. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాడు. లెక్కల విషయంలో వ్యాపారాల్లో చాలా తెలివైనవాడు, చురుకైనవాడు అంటారు దగ్గర నుంచి చూసిన వారు. ముందుగా ఐపాక్ టీంలో ఒక సాధారణ మెంబర్గా తన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత తనకున్న నైపుణ్యాన్ని, చతురతను నిరూపించుకుని జగన్కు బాగా దగ్గరయ్యాడు. రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా తక్కువ సమయంలోనే మారిపోయారు. దగ్గరున్న వైసీపీ వర్గాలే ఈ విషయాన్ని చెప్తున్నాయి. ఎంతగా అంటే పార్టీలో చాలా కాలం ఐటీ వింగ్లో పనిచేసిన వారికి కూడా ఇవ్వని ఐటీ సలహాదారు పదవిని జగన్మోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డికి నమ్మి అంత పెద్ద పదవిని కట్టబెట్టారు. అంతలా ఎదిగిపోయాడు తక్కువ సమయంలో రాజ్ కసిరెడ్డి. అయితే ఐటీ సలహాల కంటే రాజ్ కసిరెడ్డి సంపద సృష్టి సలహాలు ఎక్కువ ఇచ్చినట్టున్నారంటూ టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. లిక్కర్లో 1,000 కోట్ల రూపాయల సామ్రాజ్యం. సో దీనిపై ఫోకస్ పెట్టాడట ప్రారంభంలో. ఈ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ శ్రేణులకు పెద్దగా తెలియని కసిరెడ్డి అసలు జగన్ హయాంలో ఏం చేశారనే చర్చ మొదలైంది. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి అంటూ ఒక పెద్ద విషయాన్ని చెప్పారు. ఈ కేసులో మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు ఆయన. పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా అందరినీ షాక్కి గురిచేసింది. ఇక కసిరెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో అక్కడ లిక్కర్ బిజినెస్ కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు, కొనుగోలులో చక్రం తిప్పారని చెబుతూ ఉంటారు. ఈ కేసుల విచారణ ఎదుర్కొన్న వాసుదేవరెడ్డి కూడా కసిరెడ్డి పేరు చెప్పినట్టు ఒక చర్చ జరుగుతోంది. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు అమ్మాలి, రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే కసిరెడ్డి ఇప్పటివరకు విచారణకు హాజరు కావడం లేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు. విజయసాయిరెడ్డి ఓ మోసకారి మనిషి అంటూ విజయసాయిరెడ్డి ఆయన పేరు చెప్పిన తర్వాత మరింత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కసిరెడ్డి. ఆయన గురించి ప్రస్తుతానికి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. న్యాయపరమైన విషయాలన్నీ తేలాక మీడియా మొత్తాన్ని పిలిచి విజయసాయిరెడ్డి చరిత్ర అంతా బయటపెడతానంటూ ఆయన కామెంట్ చేశాడు. జగన్ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇలా కామెంట్ చేయడం నిజంగా ఇటు విజయసాయిరెడ్డికి కసిరెడ్డికి మధ్య ఏం జరిగిందనే కొత్త చర్చను కూడా తెరమీదకు వచ్చింది. ఒక పక్షం చెప్పిందే విని ఒక నిర్ణయానికి రావద్దని, తాను చెప్పేది కూడా వినాలంటూ మీడియాను కోరారు కసిరెడ్డి. శనివారం అయితే మీడియాకు ఒక ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. అయితే తాజాగా మాత్రం పోలీసులు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. సోమవారం సాయంత్రం 6:20 హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని. రాజ్ కసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే మారు పేరుతో నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు అతని దగ్గరికి వెళ్లి పట్టుకున్నారు. అరెస్టు చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇక కసిరెడ్డి విచారణ సందర్భంగా పలువురు పేర్లు కూడా బయటకు చెప్తున్నట్టు తెలుస్తోంది. దీని వెనుక బిగ్ బాస్ ఉన్నారా లేదా అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్ చీఫ్గా ఉన్న రాజశేఖర బాబు విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో సిట్ చీఫ్తో పాటు మరో 7 అధికారుల బృందం కూడా ఉంది. గతంలో విజయసాయి, మిథున్ కూడా సిట్ ఎదుట హాజరయ్యి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ అయితే జరుగుతోంది. ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. పలు ఆధారాలు చూపిస్తూ సిట్ బృందం ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి సుధీర్ అనే కొత్త పేరు కూడా వచ్చిందట.
కసిరెడ్డికి అత్యంత స్నేహితుడిగా అతనికి పేరు ఉంది. లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపినట్టు తెలుస్తోంది. అయితే సుధీర్ ఆ డబ్బులు ఎవరికి తీసుకువెళ్ళి ఇచ్చాడనేది కూడా ఇప్పుడు తెర మీదకి రాబోతోంది. 2019 ఎన్నికల ముందు జగన్తో కలిసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదిన్నరకు ముందు వైసీపీ క్యాంపు నుంచి కసిరెడ్డి సైలెంట్గా బయటకు వచ్చేశాడు. అయినా లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉంది. అందుకే లిక్కర్ స్కామ్ సూత్రధారి పాత్రధారి కసిరెడ్డేనంటూ విజయసాయిరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక కసిరెడ్డి విషయంలో కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. అవినాష్ రెడ్డి భార్య, కసిరెడ్డి భార్య ఇద్దరూ వరుసకు అక్కా చెల్లెలు అవుతారని తెలుస్తోంది. వైసీపీలో ఉన్న కొందరు నాయకులు బంధుత్వం కూడా ఉందట. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఎట్టకేలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్నాడు ఆయన. సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ సమయంలో కూడా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలించారు. శుక్రవారం ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. విచారణ తర్వాత పోలీసుల విచారణ వివరాలు తెలుసుకునేందుకు రాజ్ తన తండ్రికి వాట్సాప్ ద్వారా సందేశం పంపించాడు. అక్కడే ట్రాప్లో పడ్డాడు. అప్పటికి ఉపేందర్ రెడ్డి ఫోన్పై నిఘా ఉంచారట అధికారులు. ఆ సందేశం గోవా నుంచి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే సిట్ బృందం అప్రమత్తమైంది. సోమవారం ఉదయం గోవాకు కూడా ఓ బృందం వెళ్ళింది. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న రాజ్ మంగళవారం విచారణకు హాజరవుతానని ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. పోలీసులు దాన్ని కూడా నమ్మలేదు. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు ఆయన దీన్ని స్కిప్ చేశాడు. రాజశేఖర రెడ్డి పేరుతో సృష్టించిన నకిలీ ఐడితో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్కు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ సమాచారాన్ని సిట్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరో బృందాన్ని మోహరించారు. కసిరెడ్డి హైదరాబాద్లో దిగి నేరుగా చెన్నై వెళ్లేందుకు మరో విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అంటే చెన్నై నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు పక్కా ప్లాన్. బహుశా చెన్నై నుంచి విదేశాలకు పారిపోవాలనేది అతని వ్యూహంగా సిట్ అనుమానించింది. విమానం దిగినా కసిరెడ్డి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చింది పోలీసులకి. విమానాశ్రయ అధికారుల సహకారంతో సిట్ బృందం లోపలికి వెళ్ళింది. అక్కడ ఆయన్ని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుంది. రేపు విచారణకు వస్తానని వదిలేయమని బతిమాలాడు. అయినా అధికారులు అతన్ని నమ్మలేదు. ఇప్పటికే 4 సార్లు నోటీసు ఇచ్చినా రాని వ్యక్తి రేపు ఉదయం వస్తానంటే ఎలా నమ్ముతారు? అందుకే నీ మాటలు నమ్మలేమని స్పష్టం చేసి అరెస్ట్ చేశారు. తర్వాత రాజ్ కసిరెడ్డి అరెస్టు విషయాన్ని ఆయన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక సిఐడి కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. గతంలో సిట్ ఆయన ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం పాటు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. 2025 ఏప్రిల్ 21 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్ కసిరెడ్డిని వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేసింది. సిట్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. రాజ్ కసిరెడ్డి మద్యం షాపుల సరఫరా, బ్యావరేజెస్ కంపెనీలతో లంచాల నెట్వర్క్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన నిర్ణయాల ఆధారంగా ఏ బ్రాండ్ల మద్యం ఎంత మేరకు కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లు విక్రయించాలనే విషయాలు నిర్ణయించారట. సో ఈ కుంభకోణం వాల్యూ 3,000 కోట్ల రూపాయల పైగా ఉంటుందంటున్నారు. ఈ కుంభకోణం ద్వారా 3,000 కోట్లకు పైగా లంచాలు సేకరించి ప్రభుత్వ ఆదాయానికి నష్టపరిచినట్టు ఆధారాలు సిట్ సేకరించింది. సో మొత్తానికి మీడియాలో కూడా ఈ వార్తలు అయితే వస్తున్నాయి. సిట్ మాత్రం ఇంకా ఈ వివరాలు వెల్లడించలేదు. మొత్తానికి 3 సార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక రాజశేఖర బాబు నేతృత్వంలో సిట్ విచారణ అయితే జరుపుతోంది. మొత్తానికి 7గురు బృందం ఈ విచారణ చేస్తోంది. రాజ్ కసిరెడ్డి సినిమా పరిశ్రమలో కూడా ఉన్నారు. రాజ్ కసిరెడ్డి కథ అందించి నిర్మించిన స్పై సినిమా 2023 జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో నటించారు. మొత్తానికి హైదరాబాద్లోనే రాజ్ కసిరెడ్డి నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు కూడా పోలీసులు రాజ్ తండ్రి ఫోన్పై నిఘా పెట్టారు. మొత్తానికి తండ్రికి వచ్చే మెసేజ్ల ఆధారంగా గోవాలో ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు. దీని ఆధారంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని పట్టుకున్నారు. ఇక రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చాలా చురుగ్గా పనిచేశాడని చెప్పాలి. ఎన్ఆర్ఐ విభాగంలో కీలక పాత్ర పోషించారు. ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్గా కూడా పనిచేశారు. జగన్కు సన్నిహితుడిగా ఉండడం వల్ల పార్టీలో మంచి ప్రభావం చూపించాడు. మద్యం కుంభకోణం ఆరోపణలు ఈయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని చెప్పడం ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున కలకలం రేపింది. అయితే మరొక కొత్త చర్చ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో రాజ్ రావడానికి ప్రధాన కారణం రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అని చెప్తూ ఉన్నారు కొంతమంది. అమెరికాలో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలు నడుపుతూ ముందుకు సాగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీలో చేరడానికి విజయసాయిరెడ్డి రాజ్కి సహకరించారని కొందరు చెబుతూ ఉన్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవందో తెలియదు. తనకు రాజ్ ఎవరో తెలియదని పార్టీలోని కొందరు ముఖ్యులు పరిచయం చేస్తే తెలిసిందని విజయసాయిరెడ్డి ఇటీవల మీడియా ముందు అయితే చెప్పుకొచ్చారు. సో మొత్తానికి
రాజ్ కసిరెడ్డి ఎవరి పేరు ఇప్పుడు బయటకు చెప్తారనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తక్కువ సమయంలోనే ప్రభుత్వం ఐటీ సలహాదారుగా ఆయన నియమించింది. సో అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్గా పనిచేసిన అనుభవం మాత్రమే ఆయనకు ఉంది. సో తక్కువ సమయంలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా వారికి ఇవ్వని పదవి ప్రభుత్వ ఐటీ సలహాదారుగా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఈ పదవిలో నియమించారు. చాలా తక్కువ సమయంలోనే పార్టీలో ఇంతలా ఎలా ఎదిగారనే చర్చ అయితే అప్పట్లో కూడా జరిగింది. మొత్తానికి ఇప్పుడు సిట్ ముందు ఎలాంటి విషయాలు ఆయన బయట పెడతారనే దాని గురించి చూడాలి. గతంలో ఎవరినైతే విచారించారో వాళ్ళు చెప్పిన వివరాలు బట్టి, ఆధారాలు బట్టి ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది రాజ్ కసిరెడ్డిని. సో అనేక ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా రికార్డ్ చేయబోతున్నారు. మొత్తానికి రాజ్ కసిరెడ్డి అరెస్టుతో బిగ్ బాస్ ఇందులో ఉన్నారా లేదనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది.